మొత్తానికి నాగచైతన్య ఓ ఇంటివాడైపోయాడు. ఇప్పుడు నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాలని రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. నాగార్జున చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల జంట చూడడానికి చాలా చక్కగా ఉందంటూ ఆశీర్వదిస్తున్నారు. చాలా చక్కగా ట్రెడిషనల్గా శోభిత ధూళిపాల కనిపించడంతో అందరి కళ్ళు ఆమెపైనే పడ్డాయి. అయితే తాజాగా శోభిత ధూళిపాల నాగచైతన్య నాగార్జున చేసిన పని అందరికీ షాకింగ్గా అనిపించింది. నాగచైతన్య నాగార్జున శోభిత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే నాగార్జున తన కోడలితో బిహేవ్ చేసిన పద్ధతి హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతుంది. ఆమె బొట్టు పెట్టుకున్న మూమెంట్లో శోభిత జడను పట్టుకోవడం, అదేవిధంగా ఆమెను అడుగడుగున సెక్యూరిటీగా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లడం హైలైట్గా మారింది. అంతేకాదు నాగార్జున అమలకు ఇష్టం లేకపోయినా సరే చాలా కేర్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాడు అని, అక్కినేని ఇంటి కోడలుగా తన బాధ్యతలు నిర్వహించేలా చూస్తున్నాడు అని ఇదే అమలకు బిగ్ షాక్ అంటున్నారు. శోభిత ధూళిపాల కూడా పెద్దగా కేర్ చేయడం లేదట. తన పని తనది అంటూ ముందుకు వెళ్ళిపోతుందట. ఒక పక్క భర్త, మరొక పక్క మామ సపోర్ట్ చూసుకొని అమలను నెగ్లెక్ట్ చేస్తుందట శోభిత. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.